హలో అందరికీ. ఇది నా బర్త్‌డే వ్లాగ్. ఫస్ట్‌గా మీ అందరికీ ఈ వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. బర్త్‌డే రోజున మేము పాండిచ్చేరి ట్రిప్‌కెళ్ళాం. మేము చెన్నైలో ఉంటామని మీకు తెలుసు గదా! అక్కడి నుంచి పాండిచ్చేరి ఒక 3 అవర్స్. ఆన్ ది వేలో మేము ముత్తుకాడు బోట్ హౌస్ అని వెళ్ళామనమాట. నేనైతే బోట్ హౌస్ చూడడం ఇదే ఫస్ట్ టైము. బోట్ హౌస్ చూడడమే ఫస్ట్ టైమ్ అంటే, అందులో బోట్ ఎక్కటం ఇంకా వెరీ ఫస్ట్ టైమ్ అని మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. బయట నుంచి వ్యూ తీయలేకపోయాం. ఇది లోపల నుంచి వ్యూ. ఇక్కడ 10 సీటర్ బోట్స్, 8 సీటర్ బోట్స్, 2 సీటర్ బోట్ బైక్స్ చాలా రకరకాలున్నాయి. మాకు చిన్న పాప ఉండటం మూలాన మేము 2 సీటర్, 3 సీటర్ అవేం తీసుకోలేదు. 10 సీటర్ బోట్స్ తీసుకున్నాము. ఇంకా మా బోట్ రావడానికి టైముంది. ఈలోపు మేమిక్కడ మా పాపకి మొక్కలు, పూలు చూపిస్తూ ఉంటే అది ఆడుకునింది. ఇన్‌స్టంట్ ఫోటోస్ కూడా అడిగారు కానీ, మేము కెమెరా తెచ్చుకోవడం మూలాన అక్కడ మేము తీయించుకోలేదు. మా బోటొచ్చే సమయానికి మాకు జాకెట్స్ ఇచ్చారు. పాపకివ్వలేదండి. పెద్దవాళ్ళకే ఇచ్చారు. మాతో పాటు 10 సీటర్ బోట్ కాబట్టి కొంతమంది స్టూడెంట్స్, ఇంకొక ఫ్యామిలీ గూడా ఎక్కారు. వాళ్ళతో పాటు మేమందరం కలిసి ఆ బోట్‌లో వెళ్ళాం. వీళ్ళేనండి ఆ స్టూడెంట్స్. 10 సీటర్ బోట్‌కైతే పర్ హెడ్ రూ. 150. అంటే బోట్ బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. రేట్ డిఫరెన్స్. మేమెక్కిన దానికి రూ. 150. ఆ పింక్ కలర్ బోట్‌ని చూసారా? అదే మేమెక్కాము. మా పాప కొంచెం వెనకాల మోటార్ బోట్ అవ్వటం మూలాన మోటార్ సౌండ్ వస్తే తను భయపడుతుందని మేము ఆ స్టూడెంట్స్‌ని ముందు కూర్చుంటామని అడిగితే వాళ్ళు ఓకే చెప్పారు పాప కోసమని. ఫ్రంట్ కూర్చొని మా పాప భయపడుతుందేమో అని నేను కొంచెం భయపడ్డాను. తనని కొంచెం డీవియేట్ చేయడానికి ట్రై చేశాను. బోట్ ప్రయాణమంతా నేను అట్లే డీవియేట్ చేయడానికి ట్రై చేశాను. కానీ తనేం భయపడలేదు. బాగా ఎంజాయ్ చేసింది. బోట్ ప్రయాణం అంతా తను బాగా ఎంజాయ్ చేసింది. ఇది యాక్చువల్‌గా చూసారంటే బే ఆఫ్ బెంగాల్ అండి. అటుపక్క బే ఆఫ్ బెంగాల్ బీచ్ ఉంటుంది. ఇది బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్‌లో మనకి బోట్ రైడ్ పెట్టారు. ఇది 20 మినిట్స్ రైడ్. రూ. 150కి 20 మినిట్స్ రైడ్. మాకేమో సాటిస్ఫాక్షన్ కలగలేదు 20 మినిట్స్‌కి. మేము ఎంజాయ్ చేశాం కాబట్టి, అందులో ఫస్ట్ టైమ్ కాబట్టి, ఆ స్టూడెంట్స్‌కి కూడా సాటిస్ఫాక్షన్ కలగకపోవడంతో ఇంకొక రూ. 150 ఇచ్చి ఇంకొక 20 మినిట్స్ మేము ఎక్కువ పెంచుకున్నాం టైము. దానివల్ల 40 మినిట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. వీడియోస్ తీసుకున్నాం, ఫోటోస్ తీసుకున్నాము. పక్కన బోట్స్ వాళ్ళకి హాయ్, బాయ్ చెప్తూ ఉంది మా పాప. మేమందరం గూడా చెప్పాము. వాళ్ళు గూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిచ్చారు. ఎవరో స్టూడెంట్స్‌తో గూడా వచ్చారండి. వాళ్ళైతే బాగా అరుపులు అవి బాగా ఎంజాయ్ చేశారండి. ఈ బోట్ నడిపాయన ఏం చేశాడంటే, మా బోట్ నడిపాయన అడ్వెంచరస్‌కి అటు ఇటు షేక్ చేశాడు. నేను నీళ్లు పట్టుకోవడానికి కూడా ట్రై చేశా. కానీ ఆ బోట్‌లోంచి అందలేదు. ఆ షేక్ చేసినప్పుడు ఏమైందంటే, మా పాప భయపడిపోతుందేమో అని నేను ఎక్కువ టెన్షన్ పడ్డా. బట్ ఏం భయపడలేదు. ఆ షేకింగ్ కూడా తను బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా మీరు చూస్తే ఈ లేక్ చుట్టూతా గూడా బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీస్ ఉండే బిల్డింగ్స్. వాళ్ళకెంత అదృష్టం గదా! వాళ్ళు రోజు బోట్ రైడ్ చూడొచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బోట్ రైడ్ చేయొచ్చు. రూ. 150 కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కాబట్టి వాళ్ళు రోజు చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అన్నిటికంటే ముఖ్యంగా చూడొచ్చు. తర్వాత మాతో పాటొచ్చిన స్టూడెంట్స్‌లో మా బోట్‌లో ఉన్న స్టూడెంట్స్‌లో ఒక అబ్బాయి బోట్ నడుపుతా అని చెప్పి ఆ డ్రైవర్ దగ్గరికెళ్ళి కొంచెం నడపడానికి ట్రై చేశాడు. ఆయన సహాయంతో బానే నడిపాడని చెప్పాలి. నేను మా హస్బెండ్‌ని గూడా అడిగాను. మీరు గూడా ట్రై చేయండి. ఇదొక అడ్వెంచరస్ లాగా ఉంటుంది అని చెప్పాను. కానీ మా హస్బెండ్ కొంచెం భయపడ్డారు. అతనంటే బ్యాచిలరు. నాకు ఫ్యామిలీ ఉంది. అమ్మో! వద్దు రిస్క్ నేను నడపను అని చెప్పారు. 2, 3 టైమ్స్ అడిగాను. అయినా గూడా ఆయన ఇష్టపడలేదు. తర్వాత బాగా లోపలికి తీసుకెళ్ళిపోయారండి బోట్. తర్వాత ఒక 2 రౌండ్స్ ఫాస్ట్‌గా రౌండ్సేశారు. రౌండ్ చుట్టూతా వేసేసి ఫాస్ట్‌గా ఆపేశారు. ఇంతటితో మా బోట్ రైడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి మేము పాండిచ్చేరి వెళ్తూ ఉన్నాము. ఆన్ ది వేలో లెఫ్ట్ సైడ్ బీచ్, రైట్ సైడ్ బ్యాక్ వాటరు. అంటే బోత్ సైడ్స్ వాటర్ ఉంటాయండి. మధ్యలో రోడ్ ఉంటుంది. ఆ వ్యూ చాలా బావుంటుంది. చెన్నై టు పాండిచ్చేరి ఎళ్తుంటే. మేము చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఇట్లాంటి వ్యూ నేనెక్కడా చూడలేదు. ఆ వ్యూ తీశాను చూడండి ఎంత బావుందో అసలు. ఆకాశము, భూమి కలిసిపోయినట్టుగా కార్‌లోంచి చూస్తుంటే చాలా బావుంది. వచ్చేసామండి పాండిచ్చేరి. ఇదిగోండి ఇదే పాండిచ్చేరి ఎంట్రన్స్. పాండిచ్చేరికొచ్చిన తర్వాత మేము ఆన్‌లైన్‌లోనే ముందు రోజు ప్లెజెంట్ ఇన్ అనే హోటల్ బుక్ చేసుకున్నాము. పేరుకు తగ్గట్టుగానే చాలా ప్లెజెంట్‌గా ఉంది. 3110 రూము. ఇదేనండి బెడ్, టీవీ అంతా కంఫర్ట్‌గా ఇచ్చాడు. తర్వాత పక్కనే డైనింగ్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ కూర్చోడానికి డస్ట్ బిన్ను. ఇది డైనింగ్ ఏరియా అండి. అక్కడి నుంచి నెక్స్ట్ రెడీ అవ్వటానికి ఒక వార్డ్‌రూమ్ లాగా ఇచ్చాడు. తర్వాత వాష్‌రూమ్.
రూమ్ అయితే చాలా బావుంది. మాకు తక్కువ రేట్‌లోనే వచ్చిందని చెప్పాలి ఈ రూము. 1200 పడింది. కంఫర్ట్‌గా ఉంది. మధ్యాహ్నం 1:00కి మేము అక్కడికి చేరుకున్నాము. చేరుకున్న తర్వాత మేము ఇంటి నుంచే లంచ్ తీసుకెళ్ళాము. అక్కడ తినేసి రెస్ట్ తీసుకున్నాము. తీసుకొని సాయంత్రం 4కి బై వాక్ కార్ హోటల్ దగ్గర పెట్టేసి బై వాక్ మొత్తం చూడ్డానికొచ్చాము. మేము తీసుకున్న హోటలు పాండిచ్చేరిలో ఫేమస్ ఏరియా ఫ్రెంచ్ కాలనీ అని ఉంటుంది. ఆ ఏరియాకి దగ్గరలో తీసుకున్నాము. సైట్ సీయింగ్ అంతా అక్కడే ఉండటం మూలాన ఫ్రెంచ్ కాలనీ ఎందుకొచ్చిందంటే పేరు, ముందు ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళంట ఈ పాండిచ్చేరిని. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఫ్రెంచ్ టైప్‌లోనే ఉంటాయి. ఫస్ట్ మేము సైట్ సీయింగ్‌లో వచ్చింది అరవిందో ఆశ్రమం అండి. ఈ అరవిందో ఆశ్రమంలో ఇక్కడ మాకొచ్చాక తెలిసిన విషయం ఏంటంటే 3 ఇయర్స్ లోపు పిల్లలకి అలౌ లేదంట లోపలికి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 ఇయర్స్ లోపు పిల్లలు మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు నాయిస్ చేస్తారు. ఇదిగోండి ఇదే ఆశ్రమం. లోపల అరవిందో సమాధుందంట. అందుకని అక్కడసలు సౌండ్సే చేయకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉండాలంటండి. అందుకని నేనొకసారి ఫస్ట్ ముందెళ్ళిపోయా మా వారికిచ్చి పాపని. నేనక్కడ కూర్చుని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేనొచ్చేసి మళ్ళీ మా వారికి పాపని నేను తీసుకొని మా వారు వెళ్లారు. అట్లా అక్కడ చాలామంది ఫారినర్స్ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. అలా అరవిందో ఆశ్రమం కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న రాక్ బీచ్‌కొచ్చాం మేము ఈవినింగ్. ఈవినింగ్ పూట రాక్ బీచ్ చాలా చాలా బావుంది. అక్కడ కొన్ని ఫోటోసు, వీడియోసు అన్నీ తీసుకున్నాము. ఇక్కడ దూరంగా బ్రిడ్జ్ చూసారా? చాలా సినిమాల్లో షూట్స్ అన్నీ ఇక్కడే జరిగాయంటండి. తమిళైతే అసలు నంబర్ ఆఫ్ లెక్కే లేదు. తెలుగు అన్ని సినిమాలు జరిగాయి. తర్వాత ఇది ఎదురుగుండానే సెక్రటేరియట్ బిల్డింగ్. సెక్రటేరియట్ ఆఫ్ పాండిచ్చేరి అన్నమాట. తర్వాత ఇటుపక్క వార్ మెమోరియల్ అనుంది. మన దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సమాధులున్నాయిక్కడ. దేశం కోసం ప్రాణాలర్పించిన వారికి ట్రిబ్యూట్‌గా ఈ సమాధులన్నీ కట్టారండి. ఈ సమాధులు చూసి, అక్కడ ఆర్కిటెక్చర్ అంతా చూసి మేమింకా వెళ్ళాము. రూమ్‌కెళ్తుంటే మేము ఫ్రెంచ్ కాలనీకి దగ్గరుంటుందండి ఈ బీచ్. ఫ్రెంచ్ కాలనీ మీదుగానే వెళ్ళాలి. ఇదిగోండి ఇదే ఫ్రెంచ్ కాలనీ. ఫ్రెంచ్ కాలనీలో బిల్డింగ్స్ అన్నీ ఫ్రెంచ్ టైప్‌లో ఉంటాయి. మన బిల్డింగ్స్ లాగా ఉండవు చూసారా? ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. చాలా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవన్నీ నేను వీడియో తీసుకున్నాను. తర్వాత ఇక్కడే మేము ఫ్రెంచ్ కాలనీ మొత్తం చూసి, ఆ బిల్డింగ్స్ అంతా చూసి, ఇదంతా చూసి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది హోటల్ దగ్గరికెళ్ళేసరికి. ఇంక అట్లే బయట తినేసి రూమ్‌కెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. అక్కడితో మా డే 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 2 అండి. డే 2 మార్నింగే మేము లేచి 6 కల్లా త్వరగా దర్శనం అయిపోవాలని వినాయకుడి గుడికి వెళ్ళాము. పాండిచ్చేరిలో మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఈ వినాయకుడి గుడి. ఇక్కడ ఒక ఏనుగు లాస్ట్ ఇయరే చనిపోయింది. ఆ ఏనుగు విగ్రహం గూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ బాగా నమ్ముతారు ఆ ఏనుగుని. చాలా కాలంగా ఉంది. గుడి ఔటర్ అండి ఇదంతా. లోపల మాకు తీయటానికి అవ్వలేదు. అక్కడ కెమెరాలున్నాయి. అలౌ లేదని చెప్పారు. గుడి దర్శనం మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. పొద్దున్నే వెళ్ళిపోవడం మూలాన. గుడి దర్శనం అయిన తర్వాత చెన్నై వెళ్ళే రూట్‌లో ఆరోవెల్లి అని చెప్పి మంచి సైట్ సీయింగ్ ఫేమస్ సైట్ సీయింగ్. యాక్చువల్లీ ఆరోవెల్లి వెళ్ళటానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ రూట్. మేము కావాలని ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళాము. ఇక్కడ ఏ వాహనాలు ఏమీ తిరగవు. అంతా ఫారెస్ట్. చాలా నిర్మానుష్యంగా ఉంది వెళ్ళగా. కానీ ఈ ఆరవల్లిలో మాకు కొంచెం లోపలికెళ్ళాకి ఫారెస్ట్ ఏరియాలో రూట్ తెలియకపోతే ఒక లేడీ చూపిచ్చారు. ఆ లేడీ సహాయంతో మేము మొత్తానికైతే ఇక్కడ కార్ పార్కింగ్‌కైతే వచ్చేసాము. కార్ పార్కింగ్ టికెట్ ₹120. కార్ పార్కింగ్ టికెట్టే ₹120 ఉందంటే సైట్ సీయింగ్‌కి ఇంకెంత అడుగుతారో అనుకున్నాము. మేమైతే లోపలికి నడిచే వెళ్ళాము. ఇదేనండి రూటు. ఇక్కడ ఆరవల్లి గురించి అన్నీ ఎప్పుడెప్పుడు ఏమేం కట్టారు, ఏమేమున్నాయి, ఇయర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటూ వెళ్దామని మేము బై వాక్ వెళ్ళాము. మా పాపను గూడా నడిపిచ్చాము. తను ఫారెస్ట్ ఏరియా కాబట్టి హ్యాపీగా నడిచింది. ఇదేనండి ఆరవెల్లి మాతృమందిర్ ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్ అది చెయ్యొచ్చు. ఇదొచ్చి రూట్ మ్యాప్ మాతృమందిర్‌కి ఎలా వెళ్ళాలి, మనం ఎక్కడున్నాము అన్నీ చూడొచ్చు దీంట్లో. ఇది మాతృమందిర్ వ్యూయింగ్ పాయింట్ అండి. దీని లోపలికెళ్తే మాతృమందిర్ ఎలా కట్టారు, ఏ ఉద్దేశంతో కట్టారు అనేది ఇక్కడ డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అవన్నీ మనం చదవచ్చు. మాతృమందిర్ ఎలా ఉంటుంది అనే అది గూడా కొంచెం పెట్టారిక్కడ. అవన్నీ మేము చదివాము. చదివిన తర్వాత బయటికెళ్తే అక్కడ స్నాక్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్‌లో అన్నీ ఆర్గానిక్కే దొరుకుతాయి.
మనం డే 1లో అరవిందో ఆశ్రమం చూసాం గదండీ! ఈమె అరవిందో. ఆమె సమాధి అక్కడుంటుంది. ఆమెదే మాతృమందిర్ ఐడియా అండి. ఇక్కడ నిర్మించడానికి, మెడిటేషన్ చేయడానికి, పీస్‌ఫుల్‌నెస్‌గా ఉండడానికి మాతృమందిర్ ఆమె నిర్మించారు. అదిగో అదేనండి మాతృమందిర్. లింగంలాగా ఉంది చూసారా? పైనుంచి మనకి అక్కడ మెడిటేషన్ చేస్తుంటే రేస్ పడంగానే మనకి ఒక మంచి రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. ప్రశాంతత అనేది వస్తుందట. ఇదిగోండి మాతృమందిర్ బ్లూ ప్రింట్ ఇదే. ఇలాగే ఉంటుంది మాతృమందిర్. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి మాతృమందిర్ చూడ్డానికి వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచి మేము మాతృమందిర్ చూడ్డానికెళ్ళిపోయాము. వ్యాన్‌లో అక్కడ వాళ్ళందరిని వ్యాన్‌లో తీసుకెళ్తున్నారండి. మేము ముందు కొంచెం దూరం నడిచాం కాబట్టి ఇంకా ఇక్కడ 1 ½ కిలోమీటర్ అన్నారు. వాళ్ళు వ్యాన్‌లో ఒక 1 కిలోమీటర్ దాకా తీసుకెళ్తున్నారు అందరిని. మేము అట్లాగే ఇంకా వేరే బేబీ గూడా ఉంటే వాళ్ళు గూడా మాతో పాటు వచ్చేసారు. 1 కిలోమీటర్ తర్వాత వాళ్ళు మమ్మల్ని దింపేశారు. ఇంకా లోపలికి హాఫ్ కిలోమీటరే ఉంది. అక్కడి నుంచి మీరే నడవాలి. వ్యాన్ రాదని చెప్పారు గానీ, అక్కడ చాలా ఎండాకాలం గదండీ మేము వెళ్ళింది. చాలా ఎండగా ఉంది. మేమైతే నడవలేకపోయాము. చాలా అలసటయిపోయింది మాకు. లోపలికెళ్ళిన తర్వాత మాతృమందిర్ చూద్దామని వెళ్తే అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే, మేము మాతృమందిర్‌లోకెళ్ళి మెడిటేషన్ చేయాలి అంటే 4, 5 డేస్ ముందే వాళ్ళకి మెయిల్ పెట్టాలంట. ఆ మెయిల్ బట్టి మాకక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుందంట. మాకది తెలియక మేము అప్పటికప్పుడు వెళ్ళటం మూలాన లోపలికి మెడిటేషన్ చేయడానికి మీకైతే ఎలౌ లేదు. సైట్ సీయింగ్‌కైతే దూరం నుంచి చూడ్డానికి ఎలౌ ఉంది అని చెప్పారు వాళ్ళు. సరే ఇంకా ఇదేనండి రూట్ మ్యాపు. ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి మేము సైట్ సీయింగ్ అదంతా చూసాము. మొక్కలు అది అంతా చూసాం నేచర్‌ని. కానీ ఎండ అవ్వటం మూలాన చాలా పాపకు కూడా చాలా స్వెట్ అది వచ్చేసిందిక్కడ. ఇదేనండి మాతృమందిర్ వ్యూ పాయింట్. లోపలికి హాఫ్ కిలోమీటర్ మాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా కష్టపడి నడిచారు. అదిగోండి మాతృమందిర్. దూరం నుంచే మాకు చూపిచ్చారు. ఇంకా ఇక్కడ ఫోటోలు, మొక్కల్ని ఫోటోలు, మాతృమందిర్ దగ్గర ఫోటోలు అవన్నీ తీసుకున్నాము. దూరం నుంచి మాకు మాతృమందిర్ అయితే ఇలా కనబడిందండి. లోపలికి మాకు ఎలౌ లేదు కాబట్టి, ఈసారి కొంచెం ముందే మేము రిజిస్ట్రేషన్ చేసుకొని, వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసి వెళ్తాము. 4, 5 రోజుల ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని, ఇంకా అక్కడ మేము సైట్ సీయింగ్ మటుకు చూసుకొని, కొంతసేపు కూర్చొని నడిచి అలసిపోయాము. ఇంకా అక్కడ కూర్చొని కొంతసేపు వెళ్ళాము. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, కార్ పార్కింగ్‌కి ₹120 తీసుకున్నాడని చెప్పాను కదండీ ఇందాక. ఆరవల్లి చూడ్డానికైతే అసలు ఫ్రీ చార్జెస్ వ్యాన్ గానీ, ఏదైనా ఫ్రీ చార్జెస్. అది చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. కారుకేమో మనీ ఉంది. దీనికి చూడ్డానికి లేదు అని చెప్పి కొంచెం ఇంకా అక్కడ చెట్ల కింద ఆడుకుని కాస్త తిరిగేసి మళ్ళీ మాకు బస్సొచ్చింది. ఆ 1 హాఫ్ కిలోమీటర్ మళ్ళీ వెనక్కి నడిస్తే ఆ 1 కిలోమీటర్ బస్సులో తీసుకెళ్లారు. ఇంకా అదయిపోయిన తర్వాత ఈసారి ముందు షార్ట్ రూట్ అని చెప్పాను కదండీ! ఆ షార్ట్ రూట్ ద్వారా మేమింకా చెన్నైకి వెళ్ళిపోయాము. అక్కడితో పాండిచ్చేరి ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి. సీ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.